మోకరిస్తారో అక్కడ ఉంటాను అన్నాడు దేవుడు. మరి ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడు. ముగ్గురం కంటే ఎక్కువ ఉన్నాం కదా. దేవుడు వాగ్దానం చేసి తప్పే దేవుడు కాదు. గుంపులను చూడొద్దు, సత్యమును చూడాలి. మనం సత్యం చూడాలి. ఇద్దరు ముగ్గురు మధ్యలోనే ఉంటాను అన్నాడు. మరి ఆ దినాలలో శిష్యులు యూదులకు భయపడి తలుపులు వేసుకున్నప్పుడు యేసయ్య మధ్యలో ప్రత్యక్షమైండు. మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పాడు. ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడు. దేవుని స్తోత్రం. మనం హృదయపూర్వకంగా దేవుని యందు మనం ఆనందించాలి. కీర్తనలు 65:11. కీర్తనలు 65:11. ఒక వచనం చదవండి. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. అంతే చాలు. సంవత్సరం ఏం చేసిండట దేవుడు? దయా కిరీటంను ధరింపజేసిండు. మరి పోయిన నెలలో మా తమ్ముడు అల్లుడు తెలియదు కానీ తమ్ముడు చచ్చిపోయిండు. అయితే అనుకోలే, నా ముందే పోయిండు. మరి మేమందరం మంచిగా ఇంట్లో ఉన్నాం ఆనందంగా. 10 గంటలకే వార్త వచ్చింది. పోలీసు వాళ్ళు వెతుకుంటా ప్రసాద్ ఏం కావాలి మీకు అని వచ్చిండు. మరి నా బిడ్డ ఏమనుకుందంటే, ఎందుకో మరి ఏదన్నా ఆటోకు డబ్బులు కట్టలేదా ఏందో అది ఇది అని అట్లా అనుకొని వచ్చింది. కానీ ఈ యొక్క దుర్వార్త వింటాను అనుకోలేదు. ఏమైందయ్యా ఏమైందంటే, అసలు ఆయన నీకేం కావాలి చెప్పు అంటుండ ఆయన అని గట్టిగా అడిగితే మా భర్త అనగానే మరి ఆ సావు వార్త చెప్పినప్పుడు ఎంత గుండెలు ఇది నిలిచిపోయినాయి. అకస్మాత్తు మరణం కనుక దేవుని స్తోత్రము. మనకు శాశ్వతం ఉందా అమ్మ? ఏదన్నా శాశ్వతం ఏది లేదు. మనం యాత్రికులం, పరదేశులం. దేవుడు గత సంవత్సరము 12 నెలలు మనల్ని కాపాడిండు. తల్లి కాపాడుతుందా? లేకుంటే పిల్లలు కాపాడుతారా ప్రాణాన్ని? నిన్న బస్ కింద పోయేదాన్ని నేను. ఒక్క క్షణంలో దేవుడు తప్పించిండు నిజంగా. ఎందుకంటే వనుకుంటా రోడ్డు క్రాస్ చేసి బస్ ఎదురుగాకి వెళ్ళి అటు ఎక్కడికి వచ్చిన వాడు ఇట్లా టర్నింగ్ చేయగానే బస్ కిందకి వెళ్ళిపోయేదాన్ని. ఇట్లా రెండోసారి నాకు మరణం గండం తప్పించిండు. మరణం తప్పించడం ఎవరి వశం అంట? దేవుని వశం. అయితే దేవునికి స్తోత్రం. కీర్తనలు అది యేషయా. నాకేం కళ్ళు కనబడతాడు ఒకసారి. యేషయా 57 15 వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దకును, దీన మనస్సు గల వారి యొద్దకును నివసించుచున్నాను. నేను నిత్యము పోరాడువాడును కాను, ఎల్లప్పుడూ కోపించువాడును కాను. అలాగుండిన ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించును, నేను పుట్టించిన నరులు క్షీణించిపో. దేవుడు ఎంత దయగల దేవుడు చూడు. దేవుడు గొప్ప దేవుడు, మహోన్నతుడు, మహోన్నత స్థలంలో నివసించు దేవుడు, మహిమగల ఆ దేవుడు తన మహిమను తన సింహాసనము విడిచిపెట్టి నరవతారిగా ఈ లోకానికి దిగివచ్చిన మన దేవుడు. అయితే ఇక్కడ ఏమంటుండంటే, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు. నేను మహోన్నత స్థలంలో పరిశుద్ధ స్థలంలో నివసించువాడును. మహాగణుడు పైన ఉండే గొప్ప దేవుడు మన కొరకు ఎందుకొరకు వచ్చిండు? మనల్ని రక్షించడానికి. ఆత్మ నశించడము దేవునికి ఇష్టం లేదు. 99 గొర్రెలను విడిచి ఒక గొర్రెను వెతికిన కాపరిలాగా మనల్ని వెతుకుంటూ వస్తాడు దేవుడు. ఏ ఆత్మ నశించడం ఇష్టం లేదు. ప్రతి ఒక్కరూ మారాలని ఆఖరి దినములు అనేకులతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే దేవుని స్తోత్రము. నేను మహోన్నత స్థలంలో నివసించే దేవుడను. నేను అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు. వినయం ఎవరి దగ్గర ఉంటుందో, విధేయత ఎవరి దగ్గర ఉంటుందో, తగ్గింపు ఎవరి దగ్గర ఉంటుందో వారిని ఏం చేశాడంట? ప్రేమించి తన దగ్గరికి దిగి వస్తాడంట. తను తాను తగ్గించుకున్నాడు. ఏం చేస్తాడు దేవుడు? హెచ్చిస్తాడు. గర్వం దేనికి పనికిరాదు. గర్వం అంటే దేవునికి ఇష్టం లేదు. దేవదూతలను ఏం చేసిండు? తన్నేసిండు ఈ లోకానికి.
గర్వించిండు. నాకేం తక్కువ అని దేవదూతలు, మరి దేవుని కంటే కొంచెమే కదా మేము తక్కువ ఉన్నాము అని గర్వించినప్పుడు దేవదూతలనే తన్నేసిన దేవుడు మనం ఏం చేయాలి? తను తాను తగ్గించుకొని మనం వినయ విధేయతతో ఉంటే దేవుడు తప్పకుండా మన ప్రార్థనలు ఆలకిస్తాడు. ఏమంటుండు? నేను నిత్యము పోరాడువాడను కాను. వినయం గల వారిని, దీన మనసు గల వారిని దీన మనస్సు గలవారి యొద్ద నివసించువాడను. నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించువాడను కాను. అలాగుండి నీడలా నా మూలంగా ఒక ఆత్మ క్షీణించిపోతుంది. చూడు, ఎందుకంటే తల్లి ఎసొంటి కొడుకులైనా ఎసొంటి బిడ్డలైనా తల్లి ప్రేమిస్తుంది. వారి తప్పులని కడుపులో పెట్టుకుంటుంది. ఎందుకు? నా పిల్లలు బయటపడొద్దు, నా పిల్లలు మారాలని ఏ తల్లికైనా ఉంటుంది. మరి కొడుకులు బిడ్డలు అందరూ మారాలని. అయితే మన దేవుడు పుట్టించిన దేవుడు కన్నా తల్లికే ఇంత ప్రేమ ఉంటే మరి దేవుడు మనల్ని సృష్టించిన దేవుడు నరకానికి పోవాలని ఎప్పుడు కూడా ఇష్టపడడు. అయితే నేనేమంటుండు? నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కూడా కోపించువాడను కాను. అలాగుండే నీడల నా మూలంగా ఒక ఆత్మ క్షీణించిపోతుంది. ఒక ఆత్మ నశించడం దేవునికి ఇష్టం లేదు కనుక దేవుని స్తోత్రం. మరి ఈ ఆఖరి దినంలో, అంత్యకాలంలో దేవుడు మనకిచ్చిన ఈ సమయం గొప్పది. ఈ సంవత్సరం మనకిచ్చిందంటే గొప్పది. ఇంకా కొన్ని నిమిషాలు అయితే నూతన సంవత్సరంలో మనము అడుగు పెడతాం. ఈ సంవత్సరంలో ఎంతోమంది చనిపోయారు. 77 ఏళ్ళు నన్ను బతికించిన దేవునికి నేను ఎంతో వందనాలు చెల్లిస్తున్నా. మరణం తప్పించడం ఎవరి వశం అంట? యెహోవా వశం. అయితే కీర్తనలు 98వ వచనం, 90 అధ్యాయం 8వ వచనం. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. 98. నీ ఉగ్రతను భరించుచూనే మా దినములన్నీ గడిపితిమి. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకొందుము. అయితే 66, ఏషయా 66. మూడో వచనం. కాదు. ఏషయా 55, 6వ వచనం. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుడి వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. దేవుని స్తోత్రం. మరి యెహోవా దొరుకు కాలమున అంటే బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలకు మనకు స్టోరీ తెలుసు కదా. ఎప్పుడు ఎంతవరకు వాళ్ళు అంటే మధ్యరాత్రి వరకు నిద్రపోయినరు. వాళ్ళు నిద్రపోయినరు. పెండ్లి కుమారుడు వచ్చేంత వరకు మాకు సమయం ఇంకా ఉందిలే అని అనుకొని పండుకున్నారు. కానీ బుద్ధి కలిగిన కన్యకలు ఏం చేసినారు? నూనె కొనుక్కున్నారు. 10 అయితే 12 అయితే షాప్స్ బంద్ అవుతాయి. నూనె పోసుకున్నారు. మరి డ్యూటీ సరిగా పెట్టుకున్నారు. దాన్ని నలిసి మంచిగా రెడీగా పెట్టుకొని అగ్గిపెట్టెలని పెట్టుకొని పెళ్లి కుమారుని కోసం కనిపెట్టుకొని ఉన్నారు. మరి బుద్ధి లేని కనికలు ఏం చేసారు? వీళ్ళు పండుకున్నారు. వాళ్ళు లేచిండ్రు, వీళ్ళు లేచిండ్రు. కానీ వీళ్ళ దగ్గర ఏం లేదు, నూనె లేదు. అమ్మ కొంచెం నూనె పోయరా, మరి పెళ్లి కుమారుడు వచ్చేసిండు, నూనె పోయరా అంటే వాళ్ళు ఏమన్నారు? మీకు మాకు సరిపోదు, వెళ్ళి అమ్మేవారి దగ్గరికి పోండి, అప్పటి వరకు షాప్స్ అన్నీ బంద్ అయిపోతాయి. కాబట్టి బుద్ధి కలిగిన కన్యకలముగా మనం ఉండాలి. ఏంటంటే ప్రార్థన మానొద్దు, దేవుని సన్నిధి మానొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు, సోమరితనం వదిలిపెట్టాలి, దేవుని హత్తుకొని జీవించాలి. హఠాత్తు మరణాలు వస్తున్నాయి. హఠాత్తు ఏమంటారు, దేవుని యొక్క ఉగ్రతను కుమ్మరింపబోతుండు దేవుడు. అనేకులను క్రైస్తవులను పట్టుకొని చంపుతుండ్రు. ఆ దినమున సౌలును వాడుకున్నాడు దేవుడు. ఇప్పుడు అనేకులు మన పైన అసలు క్రిస్టియన్స్ అంటేనే మండిపడుతుండ్రు. అలాంటి సమయాలలో మనం ఉంటున్నామంటే మనం ఏ రీతిగా ఉండాలి? ప్రార్థన జీవితం ఉండాలి. కడుపు నిండా తిని హాయిగా నిద్రపోయే దినాలు కానే కావు. ప్రార్థన చేసి అమ్మలారా నా కొరకు ఏడవకండి, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవమన్నాడు. మరి మన పిల్లలతో మన పిల్లల బాధ్యత మనది కాదా? మనం వాళ్ళ కోసం ఏడవాలా లేదా? ప్రార్థించాలి కదా. అయితే దేవుని స్తోత్రం. మరి ప్రార్థన తప్పకుండా చేయాలి. మరి పిల్లలకు హెచ్చరించాలి. పిల్లలను భయం లేకుండా పెరుగుతుండ్రు పిల్లలు, అస్సలు భయం లేదు.
పిల్లల బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులది. బాలుడు నడవలసిన త్రోవలో వాడిని నడిపించమనడు. అయితే ఆ బాధ్యత ఎవరిదంటే తల్లి తండ్రిని అడుగుతాడు దేవుడు, పిల్లల్ని అడగడు. పిల్లలు తప్పక తొట్టిల్లుతారు చిన్న పిల్లల వాళ్ళకు. ఎందుకనంటే సరైన బోధ, సరైన నడవడి లేకపోతే వాళ్ళు తొలగిపోతారు అనమాట. కాబట్టి దేవుని స్తోత్రం. మరి బెత్తం వాడని తండ్రి కుమారునికి విరోధి అని ఉంది వాక్యంలో. బాల్యం నుండే పిల్లలను పెంచే పద్ధతి. ప్రేమ చెయ్యాలి. మా జెసి మరి మనమడంటే ఎంతో ప్రాణం, పంచ ప్రాణాలు. కానీ మరి బెత్తం కూడా వాడాలి కదా. తప్పు మాట్లాడితే ఎట్లా మాట పక్క నవ్వుతుంది. ఎందుకనంటే చిన్న చిన్న మాటలు ముద్దుగా మాట్లాడుతాడు, చక్కగా ఉన్నాడు నా మనమడు. ఆ నోటితో మాట్లాడుతుంటే ఎంత సంతోషమో. కానీ అది కాదు. ఏం చేయాలంట? బెత్తం వాడమని ఉంది. పిల్లలను బెత్తం వాడకుంటే భయం ఉండదు. అదే మాటలు అలవాటైపోతాయి. అయితే దేవుని స్తోత్రం. కాబట్టి సమయం ఉండగానే నీ దీపం ఆరిపోకముందే, ఎందుకంటే మన గొంతులో ప్రాణం ఉన్నప్పుడే పిల్లలను సరిచేయాలి, మనం చక్కబెట్టుకోవాలి. దీపం ఉన్నప్పుడే. మా మోజెస్ ఏం చేస్తాడు? లైటు కరెంటు పోతుందని తెలుసు, 10 అయిన తర్వాత ఎప్పుడో ఒకసారి పోతుంది. అన్నం పెట్టి మళ్ళీ లైట్ పోతే నాకు అసలు తినను. దీపం పెట్టి క్యాండిల్ పెట్టినా కానీ తినడు. ఎందుకు? మనకు అనుమానం, పురుగులు పడతాయని. కాబట్టి మరి మనం దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలా లేదా? మన గొంతులో పానం ఉండగానే పిల్లలకు చెప్పుకోవాలి, మనం సరిగా ఉండాలి కదా. ఎంత ప్రార్థన చేస్తున్నాం మనం. ప్రార్థన లేకుంటే మనమే వాడుతున్నాం పాట. ఏమని? ప్రార్థన లేనిది ఏం సాగదట? పయనం సాగదు, పనులు నడవవు. ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలంటే సైతాను దాడి చేస్తూ ఉంటాడు. ఎక్కడ నిలబడతాడో, ఏం చేస్తాడో దాడి. వాడిని నోరు ముయ్యాలంటే మన ప్రార్థనే అవసరం. దాన్ని గద్దించాలి. మరి దేవునికి స్తోత్రం. ఆ యేసయ్య రక్తం చేత మన పిల్లల్ని, మన ఇంటిని మనం ముద్రించుకున్నప్పుడు అది రాడు. మన వంతు మనం చేసి దేవునికి మనం అప్పచెప్పుకోవాలి మన ప్రాణాలను, మన పిల్లల్ని. కనుక దేవుని స్తోత్రం. దేవుడు ఏమన్నాడు? అమ్మలారా నా కొరకు ఏడవకండి, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి. అయ్యో ప్రభువా, నా కొరకు వచ్చినావు నాయన, నా కొరకు బలైనవు ప్రభువా, నీ రక్తాన్ని ఇచ్చినావు నాయన అని దేవుని మనం అడిగి ఏడుస్తుంటాము. ఎందుకు ఏడవాలి? ఆయన మన రక్తం చిందించకుండా పాపక్షమాపణ లేదు. ఒక తల్లి ఒక బిడ్డను కనాలంటే ఎంత బాధపడుతుందో అది కన్నోళ్ళకు తెలుసు. ఆకాశం భూమి ఒకటైతుంది. మరి దేవాది దేవుడు ఆయన మహిమను వదులుకొని ఆయన సింహాసనం విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టి, ముగ్గురు దేవుళ్ళు కాదు, మనకొక్కడే దేవుడు. యెహోవానే యేసయ్య, యేసయ్యనే యెహోవా. తప్పుడు బోధలకు పోతా ఉన్నారు. ఎందుకు? వాళ్ళు మంచిగా వాక్యం చెప్తారు కానీ సత్యం లేదు. మరి అడ్రస్ సరిగా లేకపోతే పరలోకం అసలే పోవు. గేట్ కార్డు ఉండాలి అడ్రస్ లేకుంటే. ఇప్పుడు ఒక లెటర్ వచ్చింది, మా డాడీకి ఈ లెటర్ ముట్టాలని పైన కవర్ మీద ఉంటుంది. వాడు పోస్ట్ మ్యాన్ చదువుకుంటాడు. డాడీ అంటే ఎవరికి ఇవ్వాలని, ఏ పేరుకి ఇవ్వాలని వాడు బాగా చదువుకొని డాడీ అంటే అందరికీ డాడీలే ఉన్నారు. ఏ డాడీకి ఇస్తాడు పోస్ట్ మ్యాన్? సామేలు అని పేరు పెట్టాలాడ. సామేలు అని పేరు పెడితే చక్కగా పోస్ట్ మ్యాన్ వచ్చి గేట్ కాడ డోర్ కొట్టి ఇచ్చిపోతాడు. కనుక నువ్వెంత ఉన్నా కూడా ఏసునామం తెలియకుంటే, సత్యం తెలియకుంటే పరలోకం పోనే పోవు. ఇప్పుడు అది చెప్పుకునే టైం కాదు. చాలా ఉన్నాయి రెఫరెన్స్. దేవుడు ఒక్కడే అని. యెహోవానే యేసయ్య, యేసయ్యనే యెహోవా. ఆయన మహిమను వదులుకొని మానవునిగా దిగివచ్చిన దేవుడు. దిగివచ్చిన జీవాహారమును నేనే అన్నాడు. ఆయన దిగివచ్చిండు కానీ కుమారుడు కాదు. కుమారుడిని పంపలేదు దేవుడు. నేను మొదటివాడను, కడపటివాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను అన్నాడు దేవుడు. కాబట్టి దేవుని స్తోత్రం. ఆయన త్వరగా రాబోతుండు. మరి దినాలు మనకు కనబడుతున్నాయి. మరి ఏమాత్రం నెమ్మది లేదు, సమాధానం లేదు. మరి లోకమంతా పాపంతో నిండిపోయింది. మరి యవనస్తులకు ఎట్లుందంటే లోకమే శ్వాసంలాగా ఉన్నారు. యవనస్తులు తల్లిదండ్రులకు లోబడతలేరు. అసలు చిన్న పిల్లలు లోబడతలేరు. వాని బలకరి ఇప్పుడు, ఈయన బలకరి ఇప్పుడు. గనుక దేవుని స్తోత్రం. భయంకరంగా బిడ్డలు నోటికి నోరియడము, భయంకరంగా నేను చేస్తా పో, నేను అట్లనే ఉంటా పో, నా ఇష్టం పో అని మాట్లాడుతుంటే తల్లికి ఎంత బాధ ఉంటుంది, తల్లిదండ్రులకు. కాబట్టి దేవునికి మరి ఎంత బాధ ఉండాలి? మనం తప్పుల్లో తిరుగుతుంటే, మనం ప్రార్థన చేయకుండా ఇంకా దూరంగా ఉంటే దేవుడు ఎంత దుఃఖపడుతుండు. రక్తం ఇచ్చింది చాలదా? మన కోసం ప్రాణం పెట్టింది చాలదా? ఇంకేం చేస్తాడు? మరి మన అవసరతలు మనం ఏం చేయాలంటే అడుగుడి మీకు ఇవ్వబడను. ఏం అడుగుతాము? మనకు అన్నీ ఇచ్చిండు. ఏం అడుగుతాం మనం? ఆత్మలను అడుగు. ఇంకా మన కుటుంబంలో ఎవరు మారలేదో వాళ్ళ కోసం అడుగు. నీ కూర బువ్వ బట్టలు ఇల్లు వాకిలి అవి కాదు అడిగేది. ఏం అడగాలి? ఆత్మలను అడుగు. నా పిల్లలను మార్చుకో దేవా, నా భర్తను మార్చుకో నాయనా, మా కుటుంబం అంతా మారిపోవాలని చెప్పి మనం ప్రార్థన చేయాలి. ఇవాళ రేపు క్రైస్తవులంతా పోయి అన్యులను పెళ్లి చేసుకొని వాళ్ళ లోపల మొత్తం కలిసిపోతుంది మొత్తానికి. అయితే దేవుడు ఎందుకనంటే వాక్యంలో ఉంది, నేను చెప్తున్నా. వాక్యం చేసుకుంటే వాళ్ళని మార్చే శక్తి ఉంటే చేసుకో, లేదంటే వదులుకో. అన్యులను చేసుకోవాలంటే మరి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మీకు తెలిసిన సంగతి, నేను ఎన్ని పడ్డాను. కాబట్టి ఆ రకంగా కాకుండా చీకటికి వెలుగు పొత్తు లేదు కనుక మరి దేవుని స్తోత్రం. మరి ప్రార్థన చేసుకొని దేవా నా పట్ల నీ చిత్తం ఏంది నాయన అని యవ్వన బిడ్డలు అడగాలి. దేవుని చిత్తం లేకుండా ఏది జరిగినా కష్టాల పాలైపోతాం.
దేవుని స్తోత్రం. మన తొందరపాట్లు పనికిరావు. మేము తొందరపడి మా జీవితాలన్నీ ఆగం చేసుకుని, నేను తొందరపడలేదు. అంటే నేను చెప్తున్నా, నా తల్లి నన్ను నడిపించింది కనుక, నా తల్లి నన్ను సరిగా పెంచలే నిజానికి చెప్పాలంటే, అనాదిగా పెరిగిన. ఇప్పుడు మీ తల్లులు తండ్రులు మీకు ఇంత బాధ్యతతోని ప్రేమతోని ఎంత ఇది చేసినా కానీ మరి మీరు మారకుంటే లెక్క దేవుని దగ్గర చెప్పాలి. మనం చెప్పేది మన వంతు, వినకపోతే వాళ్ళ వంతు. కనుక దేవుని స్తోత్రం. టైం అయిపోయిందా? ఒక మాట. ఎనభై 46 చదువురా. 46వ వచనం. కీర్తనలు. యెహోవా, ఎంతవరకు నీవు దాగియుందువు? నిత్యము దాగియుందువా? ఎంతవరకు నీ ఉగ్రత అగ్ని వలె మండును? నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసుకొనుము. ఎంత వ్యర్థముగా నీవు నరులందరినీ సృజించి ఉన్నావు. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలిగిన వాడెవడు? ఎవడన్నా ఉన్నాడా మరణం తప్పించుకునేటోడు? డబ్బు కాదు కదా, మరి ఇంకేది ఉన్నా మరణం మనం లోపట పెద్ద లోపలికి పోయి తలుపులు వేసుకొని బందోబస్తుగా పండుకున్నా కానీ మరణం వస్తే పోతుంది కదా. ఎంత జాగ్రత్తగా మనం ఉన్నా చెవుల దూది పెట్టుకొని, గాలి ఎక్కడికి వెళ్ళిపోతుందో ముక్కులో పెట్టుకొని, ఎంత గాలి పోకుండా మనం దిట్టంగా కప్పుకొని పండుకున్నా గాలి ఎక్కడి నుంచి పోతుందో పోతుంది. గాలి మన లోపల ఉన్నది ఏంది? గాలి అంతే. ఈ శరీరం విడవబడుతుంది. మరి దేవుని స్తోత్రం, శరీరానికే ఉంది బాధ. మనం చనిపోయినాక ఎక్కడ పోవాలి? నరకానికి పోవాలి. కనుక దేవుని స్తోత్రం. మరి పుట్టించిన నరుడు సావకుండా ఎవడు ఉండడు కదా. ఎంతవరకైనా చచ్చిపోవాల్సిందే. పిల్లలైనా పెద్దోళ్ళైనా ముసలోళ్ళైనా ఒకరోజు ఎవరిని పిలుస్తాడో వారు రెడీగా ఉండాలి. మరి టికెట్ ఇప్పుడు వీసాకు పోవాలంటే అన్నీ రెడీగా పెట్టుకొని పోతారు కదా, అమెరికా పోవాలంటే. మరి నేను రెడీగా ఉన్నా, ఇప్పుడు ఈ క్షణం పోతాను నేను. దేవుని మీ దగ్గర ఉందా టికెట్? మరి మా అమ్మ కూర్చుందట అక్కడ పైన గేట్ కాడ కూర్చొని, అయ్యా తలుపు తీయ్యా, తలుపు తీయ్యా, ఇంకా తీస్తలేరట. మరి మా పెద్ద బిడ్డ కలబడ్డదంట. కనుక ఆ కళలన్నీ గట్టి కాదు కానీ మాట చెప్తున్నా. మరి ఆ ద్వారాలు మూయబడితే మరి ఎట్లా? మన పేరు జీవగ్రంథంలో లేకుంటే ఎట్లా? ఇప్పుడైనా మనం మారు మనసు పొంది, అయ్యా నా పేరు నీ జీవగ్రంథంలో రాయినైనా, నన్ను క్షమించయ్యా, నా దోషమును క్షమించు, నేను నిర్లక్ష్యంగా ఉన్న ప్రభు అంటే వెంటనే దేవుడు, దయగల దేవుడు ఏమన్నాడు? ఇంతకుముందు చదివినాం కదా, ఒక నరుడు క్షీణించడం నాకు ఇష్టం లేదు అని అన్నాడు కదా. నేను నిత్యం కోపించే దేవుడను కాను అంటుండు. కాబట్టి మన పేరు జీవగ్రంథంలో రాయినట్లు మనం దేవుని దగ్గర మొరపెట్టుకోవాలి. ఈ ఒక్కటి దవదవ చదివి కూర్చుంటా. సామెతలు 1వ అధ్యాయం. నేనే చదువుతా, స్పీడ్గా చదివి కూర్చుంటాను. 25వ వచనం, 24 నుంచి. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేసిరి. నేను గద్దింపక లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వేదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయం మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలుగునప్పుడు, నీకు కష్టము దుఃఖము ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. నన్ను శ్రద్ధగా వెతుకుదురు కానీ నేను వారికి కనబడకుందును. దేవుని స్తోత్రం. మరి మన కాపదలు వచ్చినప్పుడు ఏం చేశాడంట దేవుడు? ఎంత మొరపెట్టినా వినడంట, దాక్కుంటాడంట, చెవులు మూసుకుంటాడంట. కాబట్టి దేవుని స్తోత్రం. మరి దేవుడే మన ప్రార్థన వినకుండా దాచుకుంటే, చెవులు మూసుకుంటే మనకెవరు సహాయం? తల్లి రక్షిస్తుందా? తండ్రి రక్షిస్తాడా? ఎవరు కూడా మన ప్రాణానికి అడ్డు రారు. కనుక దేవుని స్తోత్రం. ఆపద్బాంధుడు ఆయన. ఆపత్కాలమున నీవు నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహింపరచదు అను. ఆయన మహిమార్థమై మనం మొరపెట్టినప్పుడు దేవుడు ఆలకిస్తాడు. కనుక దేవుని స్తోత్రం. మన గొంతులో ప్రాణం ఉన్నప్పుడే మన ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఏమని అంటుండంటే, హిజ్కియా నీకు మరణం వచ్చింది, నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకో అన్నాడు దేవుని సేవకుని. అంటే ఆయన యొక్క మంచితనం ఏందో గోడ తట్టు తిరిగి కన్నీరు గార్చి, నా మంచితనాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభా, నా దోషం ఏమనంటే క్షమించంటే దేవుని దగ్గర కన్నీరు కాదు. അങ്ങനെ ఆయన కన్నీరు చూసి ఎన్నేళ్ళు ఇచ్చిండు? 15 సంవత్సరాలు ఆవుషిచ్చిండంట. ఎవరికి? హిజ్కియాకు. మరి మనకు కూడా సమయం ఇచ్చిండు కదా.
ఈ సంవత్సరంలో కాలు పెట్టినాం కదా, ఈ సంవత్సరం అన్నా మనం ఒప్పందం చేసుకోవాలి. ఇంత ప్రార్థన చేస్తా, ఈ టయానికి లేస్తా, ఇంత బైబిల్ చదువుకుంటా, ఆదివారం క్రమంగా చర్చికి పోతా. చర్చికి పోకుండా ఉండకూడదు, చర్చికి పోవాలి. మన క్రైస్తవులము ఏదో ఒక చర్చికి తప్పకుండా పోవాలి. ఆదివారం డుమ్మ కొట్టొద్దు. నన్ను అడిగితే అక్కడ శవం ఉన్నా కానీ సాయంత్రం కదా డెడ్ బాడీని తీస్తారు, నేను చర్చికి పోయి వస్తానని పోవాలి. అప్పుడు దేవుడు ఇష్టపడతాడు కనుక దేవుని స్తోత్రం. ఈ 2 మాటలు దేవుడు దీవించాడు. మనకు జరుగుతాయని దేవుని వాక్యం చెప్తా ఉంది. కనుక 133వ కీర్తన మొదటి అధ్యాయం గుర్తుండి ఉంటుంది మీ అందరికీ. 133 మొదటి అధ్యాయం. చదవండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఇక్కడ సహోదరులట ఐక్యత కలిగి ఉంటేనట దాని లోపల దాగి ఉన్నటువంటి మాధుర్యం ఏమని చెప్తున్నంటే, ఐక్యతలో ఏముందట? మేలుందట, మేలుందట. ఐక్యత కలిగి ఉండటంలో మేలుందట. మనము ఇంతవరకు ఆ సత్యం మనకు తెలియక మనలో మన ఐక్యత పోగొట్టుకున్నాం కదా. మనలో సడన్గా దగ్గు. మనలో ఐక్యతను మనము పోగొట్టుకొని మనం ఏం చేస్తున్నాం? మేలును పొందలేకపోతా ఉన్నాం. ఒక బండికి కట్టినటువంటి ఎడ్లు ఒక భార్యాభర్తలు అయితే ఐక్యత కలిగినటువంటి కుటుంబం అలాంటి బండిని పోలే ఉంటుంది. ఆ కుటుంబం, ఆ సంఘము, ఆ సమాజము, ఆ సమూహం అంతా కూడా ప్రతి ఒక్కరం కూడా ఐక్యతతో ఉంటేనట ఆ ఐక్యతలో దాగి ఉన్నటువంటి గొప్ప మాధుర్యం ఏంటంటే మేలు. అందుకే ఇక్కడ సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమట. ఐక్యతలో మనోహరం ఉంటుంది కదా. ఇప్పుడు మీరు భోజనం చేసేటప్పుడు మాకేం చేస్తారు? మనోహరంగా మీ యొక్క ప్రేమను మాకు చూపించారు. ఐక్యతలో మనోహరం ఉంది, ఐక్యతలో మేలు ఉంది. నిజంగా ఆ మనోహరం అంటే ఈ లోక సంబంధమైనటువంటి ప్రేమలు అనేకమైన ఉన్నాయి. కానీ ఒక అక్కకు తమ్ముడికి ఉండేటటువంటి ప్రేమ, ఒక అన్నకి చెల్లికి ఉండేటటువంటి ప్రేమ, ఒక తల్లికి కూతురుకు ఉండేటటువంటి ప్రేమ, అలాంటి ప్రేమ ఒక తండ్రికి కూతురుకు ఉండేటటువంటి ప్రేమ, ఈ ప్రేమల్లో ఎంతో మాధుర్యం ఉంది కదా. మనం ఈ ప్రేమను, ఆ మాధుర్యాన్ని మనం పొందాలంటే మొట్టమొదటిగా మనం ఏ విధంగా ఉండాలట? ఐక్యత కలిగి ఉండాలట. అందుకే ప్రతి ఒక్క విషయంలో ఈ దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చేటటువంటి ఉద్దేశం మనకు తెలుసుకుంటే మనం దేవుని యొక్క కృపను పొందుకుంటాం. ఇక్కడ ఐక్యతలో దాగి ఉన్నటువంటి ఆ గొప్ప సంగతిని చెప్పి ఇంకో చోట దేవుడు చెప్తా ఉన్నాడు ఒక మాట. 1 యోహాను 4వ అధ్యాయం 7వ వచనం. మొదటి యోహాను 4వ అధ్యాయం 7వ వచనం. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఏలయనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. హల్లెలూయా. మనము ఈ రోజుల్లో చాలా మటుకు మనం ఏమనుకుంటామంటే, ఏదైనా ఎవరినైనా జాలి కలిగి ఎవరికైనా సహాయం చేసినప్పుడు మనం అనుకుంటాం అది మన స్వభావం అనుకుంటాం. కానీ అది ఎవరి మూలంగా వచ్చిందట? హల్లెలూయా. మనకు దేవుని స్వభావము, మనం ఎవరు పోలికై ఉన్నాము? దేవుని పోలికై ఉన్నాము. ఆయన పోలికల్లో పుట్టినటువంటి మనము ఆయన స్వభావాన్ని మనం ధరించుకొని ఉండాలి. ఇంతమందుకు మనం అమ్మ వాక్యంలో మనకు బాగా చెప్పింది, గర్వాన్ని అంచే దేవుడు గర్విష్ఠులను ఆయన అసలుకి లక్ష్య పెట్టాడు. ఆయనకు ఎటువంటి మనసు ఉండాలట? దీన మనసు, సాత్వికపు మనసు, ప్రేమ కలిగినటువంటి మనసు. ఇవన్నీ కూడా దేవునికి స్వభావాన్ని మనకు ఆయన స్వరూపంలో ఉన్న మనము ఆయన స్వభావాన్ని మనం చూపిస్తా ఉన్నామని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఇక్కడ ఏమంటుండంటే, ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవునిని ఎరుగును. ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రేమ ఏం చేస్తుందట? కప్పుతుంది. ప్రేమ ఏం చేస్తుందట? ఇంకా నమ్ముతుంది. ఇంకేం చేస్తుందట? తాలును ఇంకేం చేస్తుందట? ఓర్చుకుంటుందట. ఇంకేం చేస్తుందట? సహిస్తుందట. ఇంకేం చేస్తుందట? భరిస్తుందట కదా. ప్రేమలో ఎన్ని సగుణాలు ఉన్నాయో నిజంగా చెప్తున్నా. ఓర్చుకుంటుంది, సహిస్తుంది, భరిస్తుంది, ప్రేమిస్తుంది,
అబ్బా, ఇంకా అంతటి గొప్ప ఆ మాధుర్యాలు మనలో ఉంటే మనం ఏమైపోతామంట, దేవుని స్వారూప్యంలోనికి మనం మార్చబడతా ఉంటాం. మనల్ని చూసినప్పుడు మనలో ఏం కనబడుతుంది? మనం చూస్తే ఏం కనబడుతుంది? మనలో దేవుడు కనబడతాడు. వీళ్ళెవరు అంటే క్రైస్తవులు. అంటే మన ప్రవర్తన ద్వారా ఎవరిని చూపిస్తాం? మనం దేవుణ్ణి చూపిస్తూ ఉంటాం. కనుక ఆ ప్రేమలో ఉన్నటువంటి ఆ ప్రేమ ఎలాగొస్తుంది? ఐక్యతతోని వస్తుంది. ఐక్యతతోని ఆ ప్రేమను మనం పొందుకుంటే ఆ ప్రేమ ఎవరి ద్వారా కలుగుతుంది అంటే దేవుని ద్వారా కలుగుతుంది. ఆయన నీతిని నెరవేర్చేటటువంటి ఆ ప్రేమ, ఆ ప్రేమలో ఓర్చుకుంటుంది, సహిస్తుంది, భరిస్తుంది, ప్రేమిస్తుంది. ప్రతి ఒక్క విషయాన్ని ఆ యొక్క దేవుని యొక్క ఉద్దేశాన్ని కూడా నెరవేరుస్తూ ఉంది. కనుక దేవుడు ఈరోజు మనకు చెప్తున్నటువంటి మాట, గడిచిన కాలం అంతా కూడా మనలో సహజ సిద్ధ స్వభావం ఉండొచ్చు. సహజ సిద్ధ స్వభావం అంటే ఏంది? మనిషిగా మనకు సహజ సిద్ధ స్వభావం ఏంటంటే మనం దేవుని చేత తృణీకరింపబడి మనందరి మీద పాపం ఉండే, ఇది సహజ సిద్ధ స్వభావం. పాపం అంటే ఏంటంటే ఆయనకు చెప్పిన మాట వినకుండా మన మీద పాపం ఉండే, ఆ పాపం ద్వారా మన సహజ సిద్ధ స్వభావం ఏంటంటే దుష్ట స్వభావం, అబద్ధికులం. మన తండ్రి ఎవరు? అపవాదేయుండే కదా. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ ద్వారా మన తండ్రి యేసు ప్రభుల వారైనరు. మనం ఫస్ట్ నిజంగా మన తండ్రి ఎవరంటే అపవాదే. ఎందుకంటే మనం ఆయన చేతనే కదా మన సంతాన ఉత్పత్తి జరిగింది, ఆయన అబద్ధం ద్వారానే కదా మనం విని అట్లా జరిగింది. కనుక మన సహజ సిద్ధ స్వభావాన్ని మనం తీసివేసుకోవాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ యేసయ్య దగ్గర రావాలా, ఆ సత్యాన్ని గ్రహించాలా, ఆయన దగ్గర ఒప్పుకొని మొట్టమొదటగా బైబిల్లో ప్రేమకు ఒక పెద్ద పీటేసిండు దేవుడు. ఆ ప్రేమ ఇంతకుముందుకు ఏమన్నాడు కదా, నా కోపం శాశ్వత కాలం ఉండదు, నేను కొంతకాలమే. ఆయన ప్రేమ, ఆయన కృప దీర్ఘశాంతము. ఆయన శాశ్వత కాలం ప్రేమించేటటువంటి దేవుడు. కొంచెం ఒక్కసారి ఆయన ఇట్లా కోపపడితే మనం ఏడుంటాం? కోమా. ఎన్ని నెలలు? 6 నెలలు, 8 నెలలు. కానీ ఆయన కృప శాశ్వతంగా ఉంది కనుకనే మనము బ్రతుకుతా ఉన్నామన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఆయన ఒక్కసారి ఇట్లా మనల్ని బెదిరిస్తే మనకు దాదాపుగా 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో బెడ్ రీడ్ అయిపోతాం. మనం చూస్తూ ఉన్నాం. కాకపోతే వీటన్నిటినీ ఇతరులను కించపరిచే విధం కాదు, కానీ మనము సరి చేసుకోవడానికి వాళ్ళని చూసి మనం సరి చేసుకోవడానికి అంతే. దేవుని కోపం వస్తే మనము ఒక 6 నెలలో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు బెడ్ రీడ్ అయిపోతాం అనేది గుర్తుపెట్టుకోవాలా. ధైర్యంగా ఆయన ఇచ్చినటువంటి కృపను బట్టి మనం గడిచిన కాలం అంతా సహజ సిద్ధ స్వభావం చేత మనం బ్రతికింటామేమో. నూతన సంవత్సరంలో ఈరోజు మనం అడుగుపెట్టినటువంటి ఈ యొక్క నూతన సంవత్సరంలో మనం ఏం చేయాలా? ఎలా ఉండాలంటే ఐక్యత కలిగి ఆయన ప్రేమను మనం పొందుకొని ఆయన ప్రేమను ఇతరులకు చూపిస్తే మనం ఆయనను చూపించిన వారం అవుతాం. కనుక ఇంకా కింద చాలా చక్కటి మాటలు ఉన్నాయి. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడట. మనలో ప్రేమ లేకపోతే దేవుని ఎరిగిన వాడు కానే కాదు. చాలా మట్టుకు దేవుని వాక్యం చెప్తారు, దేవుని వాక్యం వింటారు, దేవుని స్వార్థ ప్రకటిస్తారు, కానీ వాళ్ళలో ఏముండదు? ప్రేమ ఉండదు. వాళ్ళలో కోపము, కఠినము. ఒక్కొక్కసారి అయితే అమ్మ జర్ర నీళ్ళ లేవు పొండి అనేస్తారు. ప్రేమ అనేది ఏంటి? అన్నిటిని సహిస్తుంది, అన్నిటినీ తాళుతుంది. అంటే ప్రతి ఒక్కదాన్ని దేవుడు ఏమంటుండంటే కీడు చేసి కీడు అనుభవించట కంటే మేలు చేసి కీడు అనుభవించటం మేలు అంటుడు. ఏదైనా పర్లేదు. ఇంకొక విషయం ఏమంటాడంటే మనము వాద్యం ఆడుకొని ఆ వాద్యం ఆడటం ద్వారా మనల్ని మనము బయటేసుకుంటున్నాం కదా, దానికంటే మనం నిందపడటమే బెస్ట్, దానికంటే మనం వాళ్ళ చేత మనం దూషించబడటమే బెస్ట్ అంటాడు. కనుక ఆ విషయాన్ని మనం గ్రహించాలి. మనము ఆయన ద్వారా జీవించుచున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోకి పంపాడు. అంటే దేవుడే ఈ లోకానికి వచ్చిండు. ఎందుకంటే మనము ఆయన ద్వారా జీవించుచున్నట్లు దేవుడే మనిషిగా ఈ లోకానికి వచ్చిండు. దీనివలన దేవుడు మన యందు ప్రేమ ప్రత్యక్షపరచబడను. ఈ కార్యంలో ఆయన మనని ప్రేమించిండు. ఆయన ప్రేమ మనలో ఉంటే ఆయన మనలో, కానీ ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, మన ప్రేమ మనం చూపించినప్పుడు దేవుడు కనబడతాడని దేవుని వాక్యం చెప్తాం. అలాగే మనము దేవుని ప్రేమించితిమి కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన మహిమను విడిచి మానవుడిగా ఈ లోకానికి వచ్చిండు. ఆయన ప్రేమించిండు. మనం నిజంగా మనం అనుకుంటాం దేవుడు మనకి ఏం చేసిండు అంటే మనం ఏమంటాం?
మీరు ఏం చేశారు దేవుని కొరకు అంటారు. నేనేమంటే నేను దేవుని కొరకు మీరేం చేశారని నేను అనుకున్నా. నేను సేవ చేస్తున్నానేమో దేవుని కొరకు కాదు, మన కొరకు మనమే చేసుకుంటున్నాం. సేవ చేసినా, సువార్త చెప్పినా, మనం ఏది చేసినా మన కొరకు మనమే చేసుకున్నాం. ఎందుకంటే ఆ పరలోకంలో కిరీటం మనం పొందుతాం, దేవుడు కాదు. కనుక మన కొరకు మనమే. ఫస్ట్ ఆయననే ప్రేమించిండు, ఆయననే మనకి భాగ్యం ఇచ్చిండు, ఇవన్నీ ఉచితంగా ఇచ్చిండు. ఆయనకు మన వల్ల ఆయనకు వచ్చింది ఏమీ లేదు, అంతా మనకే వస్తుంది. ఆయనకు వచ్చింది ఏమీ లేదు. నిజంగా మనం ఒక్కసారి ఆలోచిస్తే మన కొరకు ఆయన ఉచితంగా మనకు అన్ని ఇచ్చిండు, ఆయననే మనల్ని ప్రేమించిండు. కనుక ప్రియులారా, దేవుడు మనలను ఇలాగూ ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. దేవుడు ఇది ఖచ్చితంగా చెప్తుండు, ఒకరినొకరు ప్రేమించబద్ధులమై ఉన్నాం. ఒక తల్లి కూతురుని ఎలాగూ కడుపులో పెట్టుకుంటుందో, పక్కన వాళ్ళను కూడా, ఇరుగు పొరుగును కూడా, బంధువులను కూడా, ప్రతి ఒక్కరిని కూడా కడుపులో పెట్టుకొని ప్రేమించమని అంటుండు. ప్రేమించండి అంటుండు, అంతే. ఇంకా వేరేది ఏం లేదు. క్వశ్చన్ చేయొద్దు. వాళ్ళని సరి చేసేటటువంటి ప్రక్రియలో మనం వాళ్ళని ఏ విధమైనటువంటి మాట మాట్లాడద్దు. ఏది చేసినా కానీ మీరు ప్రేమించండి, సరి చేసే పని నాది అంటుండు కదా. ఆయన ఏ విధంగా చేయాలో, ఏ విధంగా ఎప్పుడు తెచ్చుకోవాలో ఆయనకు అన్నీ తెలుసు. కాబట్టి మనము ఐక్యత కలిగి ఒకరినొకరిని ప్రేమించుకుంటూ ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ మాటను మొట్టమొదటగా ఆయన ప్రేమను లోకానికి చాటితే పౌలు గారు అసలు ఫస్ట్ ఆయన రక్షణ పొందిన తర్వాత మనం ఫస్ట్ కరుణామేడు చూసిన తర్వాత ఆ తర్వాత దయామేడు చూసినాం. ఆయన దేవుని రక్షణలోకి వచ్చిన తర్వాత ఎంత క్రూరుడు ఉండనో అంత ప్రేమమయుడిగా ఆయన సాత్విక ముఖం ఆయనలో కనబడుతుంది. అంత మంచి స్వభావం మారిపోయింది ఆయన. అంటే ఆయనలో దేవుణ్ణి చూసినటువంటి స్వభావం ఆయనకు వచ్చేసింది. కనుక మనం కూడా ప్రేమతోటి ఇతరులను ప్రేమిస్తూ ఆయన స్వభావాన్ని ధరించుకొని మనం ఈ నూతన సంవత్సరంలో నూతనంగా బ్రతికేటటువంటి ప్రయత్నం చేద్దాం. దేవుడి వాక్యం దీవించి మన వెనుకల్లో జ్ఞాపకం ఉంచును గాక. ప్రతి ఒక్కరు నిజంగా ఎక్కడున్నా ఏమున్నా చర్చి మానకండి దయచేసి. దూరం ప్రతిసారి ఇక్కడికి రాలేరు. మీరు ఎక్కడున్నా పర్లే చర్చికి వెళ్ళండి, ఎవరైనా పర్లే ఆ సత్య చర్చిలోకి వెళ్ళండి, సత్యవాక్యాన్నే వినండి. ఎందుకంటే వినుట వలన విశ్వాసం కలుగును. అది క్రీస్తుని గురించినటువంటి మాట అయితే విశ్వాసం కలుగునని ఉంది దేవుని వాక్యంలో. కనుక అటు సంఘాలను వెతుక్కొని వెళ్ళండి. ఎప్పుడైనా వీలైతే అన్ని సంఘాలను బలపరచడానికి రావచ్చు. రేపు ఉదయం మళ్ళీ మీరు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటారు, కానీ చర్చి చూసుకొని వెళ్తేనే బెస్ట్. అక్కడికి వెళ్ళిన తర్వాతనైనా కానీ ప్రేయర్ పవర్ చర్చ్ కన్నా వెళ్ళండి. లేదంటే 6 గంటలకు వెళ్తే అక్కడ పోతే నాగిరెడ్డిగూడెంలో కూడా సర్వీస్ ఉంటుంది, త్వరగా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. కానీ చర్చి ముగించి చర్చి డుమ్మా కొట్టేటటువంటి పని మాత్రం చేయకండి దయచేసి. మనం ఈ నూతన సంవత్సరంలో మన సహవాసంను విరగొట్టాలని చూస్తాడు సాతాన్ గాడు. సహవాసం ఇప్పుడు మీరేమన్నారు, సైతాన్ శోధించింది అయినా కానీ టైంకి వచ్చేసారు, కొంచెం అటు ఇట్లా వచ్చేసారు, అంతే. జయించినవాడు, శోధనలను జయించేవాడు ధన్యుడు అన్నది. కాబట్టి దేవుని వాక్యంతో మనం శోధనలను జయించేటటువంటి శక్తిని మనం పొందుకుందాం. దేవుడి వాక్యం దీవించినాక తలలు వంచుకుందాం. చివరిగా ప్రార్థన చేసుకొని ఆశీర్వాదముల చేత ఆరాధనను ముగించుకుందాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నమ్మదగిన నా దేవా, నీకు వందనాలు నాయనా. మాకు ఇచ్చినటువంటి ఈ అద్భుత అవకాశాన్ని అయ్యా, ఈరోజు కొంతమంది చిన్న పిల్లలుగా అయ్యా ధైర్యము సరిపోక మీ సన్నిధిలో నిలబడి మీ కొరకు మాట్లాడలేకపోయి ఉండొచ్చు. కానీ తండ్రి, రాబో దినాల్లో ప్రతి ఒక్కరిని ధైర్యంగా నేను నా తండ్రి కొరకు నేను మాట్లాడతానని చెప్పేటటువంటి అట్టి ధైర్యమును ప్రతి బిడ్డకు దయచేయండి నాయనా. మీ మాటల చేత వారి హృదయాన్ని నింపండి. హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడును. వారి హృదయంలో మీ మాట ఉండిన ఎడల వారు తప్పక మాట్లాడేదారు. తండ్రి, వారి హృదయాన్ని మీ మాటల చేత నింపు నాయనా. ప్రతి ఒక్కరము నాయనా మీ సాక్షులుగా, మీ స్వార్థకులుగా, మీ బూరగా, మీ నోరుగా నాయనా మేము ఉండుటకు మమ్మల్ని నాయనా నియమించి మమ్మల్ని అభిషేకించమని బ్రతిమలాడుకుంటున్నాం. ఏ ఒక్కరిని కూడా నాయనా అయ్యా మీకు దూరంగా బ్రతకడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరునైనా చిన్న పిల్లలు మొదలుకొని తండ్రి పెద్దవారి వరకు కూడా నాయనా ఆత్మీయ స్థితిలో నాయనా ఎవరైనా చూసినప్పుడు అయ్యా వారు ఆశ్చర్యపడే విధంగా ఆత్మీయ స్థితిని బలపరచమని, అట్టి అభిషేకం మా అందరికీ దయచేయమని. నిజంగా ప్రభువా, ఈ యొక్క సంఘము నాయనా చిన్న సంఘం అయినప్పటికీ నాయనా ఇది ఈ ఆలయం హస్తకృతములైనటువంటి ఆలయములో మీరు నివసించరు కానీ మా హృదయమే మీ ఆలయం అన్నావు నాయనా. అట్టి హృదయాలను మార్చేటటువంటి కర్మాగారముగా ఈ యొక్క సంఘమును నియమించమని బ్రతిమలాడుకొంచున్నాం నాయనా. మీ సత్యాన్ని మాత్రమే మేము గ్రహించి అనుసరించేటటువంటి శక్తిని మాకు ప్రసాదించండి ప్రభు. అలనాడు మీ యొక్క నాయనా దాసుడు సువార్త ప్రకటించినప్పుడు లేఖనంలో అది ఉన్నదా లేదా అని చూసి వారు గ్రహించినారు.
అట్టి జ్ఞానం ప్రతి బిడ్డకు దయచేయండి. చెప్పిన మాటను బట్టి కాదు, వాక్య ఉపదేశం అందులో బోధింపబడుతున్నదా లేదా అని, సరైనదా కాదా అని గ్రహించి అయ్యా పురాతనమైన కట్టడల ముందు నిలబడి అయ్యా మేము ఏది సరైనదో గ్రహించే జ్ఞానం మా అందరికీ దయచేయమని ఇచ్చిన ఈ అవకాశం, ఈ ధన్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, ఆరాధన అంతట్లో మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని తృప్తిపరిచినందుకు వందనాలు నాయన. రేయి మొదటి జామున అయ్యా తిరిగి మీ సన్నిధికి వచ్చుటకు నాయనా ప్రతి ఒక్కరిని నాయనా మీ సన్నిధికి రావాలని ఆశపడి నాయనా రాలేకపోయి ఆటంకముల చేత దూరమైనటువంటి వారితో మీరు మాట్లాడండి అయ్యా. ఆటంకములను తొలగించండి, అపవిత్రాత్మలను లయపరచండి నాయన తండ్రి. ప్రతి ఒక్కరికి నాయన శరీరానికి కావలసినటువంటి ఆ ఎనర్జీ ఎలాగో ఆత్మకు కూడా కావాలనే సత్యాన్ని గ్రహించి ఆత్మీయ ఆహారం పొందుకున్నటకు మీ సన్నిధికి నడిపించి మీ సహవాసమును ప్రతి బిడ్డకు దయచేయమని, విత్తబడిన వాక్యాలకు నీరు కట్టి ఫలింపజేయమని, కుడి వచ్చిన ప్రతి ఒక్కరికి మీ మెండైన దీవెనలు ఆశీర్వాదములు కుమ్మరించమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం ప్రభువా, ఆమేన్. ఏసు రక్తం ఏచ్యం, ప్రభు యేసు నామం కేచ్యం, ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాదికి నాశనం, తండ్రి నీ కార్యములకు నిరంతరం జయం 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 తండ్రి, ఆమేన్.